హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మనము పన్నీరు మిల్ మేకర్ కర్రీ చేసుకుందాము. ఈ కర్రీ బిర్యానీలోకి, చపాతీ, రోటీ, పుల్కాల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాము. ఒక గిన్నెలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని నీళ్లు మరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగాక మిల్ మేకర్ని వేసుకొని 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిల్ మేకర్ని చల్లని వాటర్లో వేసి వాటర్ మొత్తం పిండి ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని బాండీలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్లో వేసుకుందాము. జీడిపప్పు నానాలి పేస్ట్ చేసుకోవటానికి, అందుకని వాటర్లో వేసుకుందాము. మనము ఈ ఉల్లిపాయలు, టమాటోలు మగ్గించుకునేలోపు జీడిపప్పు నానుతుంది. ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలను ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని కూడా తీసి ఒక బౌల్లో వేసుకుందాము. మరలా అదే బాండీలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పన్నీర్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. పన్నీర్ను వేశాక నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వీటిని కూడా వాటర్లో వేసుకుందాము. పన్నీరు వాటర్లో వేయటం వల్ల అది స్పాంజీలాగా మెత్తగా ఉండి గ్రేవీలో వేసినప్పుడు గ్రేవీని పీల్చుకొని తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అదే బాండీలో ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లోనే టమాటోలను 2 మీడియం సైజు టమాటోలను ఇలా ముక్కలుగా కట్ చేశాను. వీటిని కూడా వేసుకొని మెత్తగా అయ్యే వరకు మగ్గించుకుందాము. టమాటో ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి. వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాము. వీటిని పూర్తిగా చల్లారాక మిక్సీ వేసుకుందాము. ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు ఉంది కదా, వాటిని ముందు మిక్సీ వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుందాము. ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఇదే మిక్సీ జార్లో టమాటాలను కూడా ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద అదే బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎలాగో ఆయిల్ ఉంది కదా, దీనిలో హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా ఫ్రై అయ్యాక ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలిపాక దీనిలో చిటికెడు పసుపు, 1½ స్పూను ధనియాల పౌడరు, రుచికి తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దీనిలో ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. 2 కలిపి దీనిలో వేసుకొని మగ్గించుకుందాము. దీనిలో జీడిపప్పు పేస్ట్ కూడా ఉంది కదా, అడుగు అంటుకోకుండా కలుపుతూ మగ్గించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాము. వాటర్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికాక దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్ని దీనిలో వేసుకుందాము. పన్నీర్ చూశారు కదా, వాటర్లో వేయటం వల్ల ఇలా మెత్తగా స్పాంజీలాగా ఉండి గ్రేవీని పీల్చుకుంటుంది. గ్రేవీలో ఉన్న ఉప్పు, కారం, మసాలా పట్టి తినేటప్పుడు జ్యూసీగా పన్నీరు చాలా రుచిగా ఉంటుంది. పన్నీరుతో పాటే మిల్ మేకర్ని కూడా వేసుకుందాము. ముందుగానే వీటిని బాయిల్ చేసి వాటర్ అంతా పిండేసి ఉంచాము కదా, అవి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలిపాక గ్రేవీ బాగా థిక్గా ఉంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకుందాము. 2 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇలా వచ్చాక కస్తూరి మేతి కొద్దిగా ఇట్లా నలిపి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఎంతో టేస్టీగా సాఫ్ట్గా పన్నీరు మిల్ మేకర్ కర్రీ రెడీ అయింది. ఈ కర్రీని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఈ పన్నీరు మిల్ మేకర్ కర్రీ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.